పల్నాడు జిల్లా మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కామినేని వెంకటరమణారావు సన్ ఆఫ్ బాలకోటయ్య అనే 55 సంవత్సరాల వృద్ధుడు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాగర్ రోడ్డు బ్రాంచ్కి చెందిన కామినేని వెంకటరమణారావు అనే ఖాతాదారుడు తనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు వేరొక ఖాతాలకు బదిలీ అవుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసీసీకి సంబంధించిన వివరాలపై ఎన్నిసార్లు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడినప్పటికీ ఫలితం శూన్యమని ఆరోపించారు. పల్నాడు జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నమస్తే సార్, మాది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు సార్. నా పేరు కామినేని వెంకట రమణారావు. నేను 2017లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాగర్ రోడ్ బ్రాంచ్లో కేసీసీ అకౌంట్ ఖాతా ఓపెన్ చేశాను. మా పొలం పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు పెట్టి లోన్ తీసుకున్నాను. ₹1,00,000 లోన్ తీసుకున్నాను. ₹1,00,000 లోన్ తీసుకొని చేస్తే నాకు పాస్బుక్ అనేది ఇవ్వలేదు. ఇవ్వకుండా అతనికానే ఉంచుకున్నాడు. నేను ₹1,00,000 తీసుకొని సంవత్సరం లోపలనే కడుతున్నాను, తీసుకుంటున్నాను. చివరికి నాకు బుక్ ఇవ్వకుండా అతను నాకు డబ్బులు అనేది అందుట్లో 2020లో కట్ అయిపోయినాయి. 97,000 చిల్లర కట్ అయింది. అదేమీ అని అడిగాను. అదేమి అని అడిగితే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరినైనా తీసుకొచ్చుకో చెప్తాను అని అంటున్నాడు. నాకు ఎవరు లేదు సార్ అంటే నన్ను తీసుకొచ్చుకుంటే నేను విలేకరులకి, ఈనాడు పేపర్ విలేకరులకి మీ సమస్య మా పరిష్కారం అని స్టేట్మెంట్ వస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఈనాడు పేపర్ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీకు సంబంధం లేదు, మేము మాట్లాడుకుంటాము అని అన్నారు. అని నేనేంది పేపర్ వల్ల ఏదైందని నేను విలేకరులని ఫోర్స్ చేశాను. ఫోర్స్ చేస్తే వాళ్ళు చివరికి ఏం చెప్పారంటే మీరు మాట్లాడుకోండి, మాకేం సమాధానం లేదంటున్నారు, మీరు పోయి మాట్లాడుకోండి అని అంటున్నాడు. నేను పోతేనేమో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని, ఎందుకు లేదు అని అడిగితే బ్యాంక్ మొత్తం బంద్ అయిపోతుంది, గొడవ అవుతుంది, పోలీసులు పెట్టి రిపోర్ట్ ఇవ్వమంటారా, అరెస్ట్ చేయమంటారా అని బెదిరిస్తున్నాడు. చిన్నగా మాట్లాడమంటాడు. ఎంత చిన్నగా మాట్లాడినా కూడా చిన్నగా మాట్లాడినా కూడా ఇంకా చిన్నగా మాట్లాడాలని అంటున్నాడు. ఎట్లా మాట్లాడాలి చిన్నగా అంటే అది పోలీసులు ఫోన్ చేయండి అని బెదిరించాడు. నేను ఇంటికి వచ్చాను. ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు. మీకు సంబంధం లేదు, మీకు పని లేదు, మేము మాట్లాడుకుంటాం అని. అది జరిగింది సార్. 97,000. మేనేజర్ గారి పేరు కిషోర్ కుమార్. అంటే నాకు పూర్తిగా విషయం తెలియదు సార్. పోయిన మేనేజర్ గారు, ప్రస్తుతం ఉన్న మేనేజర్ గారు కాక పోయిన మేనేజర్ గారు నేను అనుకోవటం కిషోర్ కుమార్ అని నేను అనుకుంటున్నాను. ఇతనేమో నీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ఇదని అని అంటున్నాడు. పుస్తకాలు ప్రింటింగ్ పెట్టమన్నా ఇప్పటికీ పెట్టగదు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే సేవింగ్ అకౌంట్కి కానీ కేసీసీ అకౌంట్కి కానీ పాస్బుక్ ప్రింటింగ్ పెట్టమంటే ప్రింటింగ్ పెట్టడం లేదు. నేను బొంబాయి ఎవరికో వాడు బ్యాంకుల నెంబర్లు ఉంటే వాళ్ళకి నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడితే పెడతారు పోమంటే పెట్టట్లేదంటే వాళ్ళ కాడికి పోయి ఫోన్ చేసి మాకు ఇవ్వు మేము మాట్లాడతాము అని అంటే వాళ్ళ కాడికి వెళ్ళి చెప్తే మాట్లాడితే ప్రింటింగ్ ఇచ్చాడు. ప్రింటింగ్ ఇస్తే ప్రింటింగ్లో 98,000 ఉన్నట్టు ఉన్నాయి. ప్రింటింగ్లో 98,000 ఉన్నాయి. ప్రింటింగ్లో 98,000 ఉన్నాయి. కానీ మరి మనకి పాస్బుక్లో మటుకు కట్ అయినట్టు కానొస్తుంది. అతను చెక్ ద్వారా తీసాడా డ్రాఫ్ట్ అచ్చుడు కాకుండా మధ్యలో ప్రింటింగ్ పెట్టాడు. ఇదిగో సార్, ఇదిగో ఇందులో ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్లోనేమో కట్ అయినట్టు లేదు. 98,000 ఉన్నాయి. కానీ నా పుస్తకంలో మట్టుకు కట్ అయినట్టు కానొస్తుంది. ఆరు 11/21 కట్ అయినట్టుగా డేట్ వేయలేదు సార్. డేట్ వేయకుండా యూఎన్సిఎల్ బ్యాలెన్స్
000 సిఎల్ఆర్ బ్యాలెన్స్ 97,891 రూపాయలు 25 డిఆర్ అని పెట్టాడు. ఎంఓడి బ్యాలెన్స్ 000. అది సార్ నేను అడిగితే సమాధానం చెప్పలేదు సార్. కాబట్టి కామందుల వారు నా యందు దయ ఉంచి మీరు ఈ సమస్యను పరిష్కరించి నా డబ్బులు నాకు లెక్క తేలేటట్టుగా చెప్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, సౌనయంగా కోరుకుంటున్నాను. నమస్తే సార్.